ఏఆర్ మురుగదాస్ పరిచయం అక్కర్లేని పేరు. గజనీ, సెవెన్ సెన్స్ లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన ఈ కల్ట్ డైరెక్టర్ టాలీవుడ్లో చిరంజీవి, మహేష్ బాబులకు ఫ్లాప్లు ఇవ్వడం ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. తమిళంలో విజయ్ లాంటి హీరోలకి తుపాకీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మనకు మాత్రం స్పైడర్, స్టాలిన్ ఇవ్వడం పట్ల అభిమానుల్లో అసంతృప్తి అలాగే ఉంది. కొన్ని నెలల క్రితం మురుగదాస్ సల్మాన్ ఖాన్ సికిందర్తో బాలీవుడ్ డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, రష్మిక మందన లాంటి హీరోయిన్, పెద్ద యాక్షన్ ఎపిసోడ్లు ఎన్ని ఉన్నా సికిందర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది. మదరాసి ప్రమోషన్లో దీని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మురుగదాస్ నెపం మొత్తం సల్మాన్ ఖాన్ మీద తోసేశారు. ఆయన రాత్రి 9 తర్వాత షూటింగ్కు రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అది అవుట్పుట్ మీద ప్రభావం చూపించిందని, తన తప్పేం లేదనే రీతిలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీని గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చాయి. సమాధానం చెప్పడానికి సరైన సందర్భం కోసం ఎదురు చూస్తున్న కండల వీరుడు తాజాగా బిగ్ బాస్ సీజన్ 13లో గట్టిగా చురకలు వేశారు. ఆరోగ్యం సహకరించక తాను ఆలస్యంగా వస్తే దాన్ని తప్పుగా చెప్పారని, సికిందర్ తీస్తున్న టైంలో ముందు నిర్మాత సాజిద్ నడియావాలా తప్పుకుంటే ఆ తర్వాత మద్రాసి కోసం మురుగదాస్ చెన్నై వెళ్ళిపోయారని, అక్కడ హీరో 6 గంటలకే సెట్కి వచ్చేవారని, అందుకే మద్రాసి తన సికిందర్ కన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అంటూ నేరుగా ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా పంచులు వేశారు. శివకార్తికేయన్ లాంటి కోఆపరేటివ్ హీరో ఉన్న మద్రాసి రూపంలో మురుగదాస్ అతనికి ఫ్లాపే ఇచ్చారు. సల్మాన్ ఖాన్ కౌంటర్ వేసింది కూడా ఇందుకే. ఒకవేళ లేట్ రావడం వల్ల సికిందర్ పోయిందనుకుంటే మరి హీరో సహకారం అందించిన మద్రాసి అంతకన్నా పెద్ద హిట్ కావాలి కదా. కానీ అలా జరగలేదు. అంటే తప్పులు స్క్రిప్ట్ దగ్గరే జరిగిపోతున్నాయి కానీ చిత్రీకరణకు వచ్చినప్పుడు కాదు. ఇది అర్థం చేసుకోలేక ఫలితం తాలూకు నిందలను వేరొకరి మీద వేసే ప్రయత్నాలు చేస్తే మాటలు ఇలా బూమ్రాంగ్ లాగా వెనక్కి తిరిగి వచ్చి కొడతాయి. మన సౌత్ దర్శకులు హిందీలో సినిమాలు చేయడం ద్వారా సక్సెస్ పొందుతున్న దాఖలాలు తక్కువ. ఒక సందీప్ రెడ్డి వంగ మాత్రమే కబీర్ సింగ్, యానిమల్తో తన సత్తా చాటారు. హిట్ తీసిన శైలేష్ కోనను, జెస్సీ తీసిన గౌతమ్ తిన్నసూరి విజయాలు అందుకోలేదు. ఇప్పుడు మురుగదాస్ కూడా వీళ్ళ సరసన చేరారు. అయిన డిజాస్టర్లు ఎంతటి హీరోకైనా దర్శకుడికైనా వస్తాయి. ఇది సహజం. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించడం మానేసి ఇలా పరస్పరం కౌంటర్లు వేసుకుంటూ ఉంటే చూసే వాళ్లకు కాలక్షేపం, సోషల్ మీడియాకు వినోదం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.